ఈ సినిమా చేయటానికి అసలు మెయిన్ మూలం ఆయనే. నేను వెళ్ళి కూర్చొని బాబు సింహ లెజెండ్ 2 సోషల్ ఫిల్మ్స్ చేసాం మనం. ఇప్పుడు మూడోది కూడా మళ్ళీ సోషల్ ఫిల్మ్ అంటే మీటర్ భయంకరంగా తొక్కాల్సిందే తప్ప వేరే మార్గం లేదు, తర్వాత చేయలేము అని అంటే మరి ఏం చేద్దామండి. నా దగ్గర ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది అంటే ఒక ధర్మాన్ని కరెక్ట్గా తీసుకెళ్లి దేశం ముందు నిలబెట్టే ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది అని అంటే అఘోరా అంటే ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పారండి. జుట్టు విరబోసుకొని అది లేకుండా అవి వేసుకొని అవి స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళ అన్నది. వాళ్ళే బాబు. కాకపోతే బాలయ్య గారను బోయపాటిది కాదుగా. మనం తీసుకెళ్లే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే టైం స్టార్ట్ అయిందండి, ఓన్లీ 30 సెకండ్స్లో సరే గెటప్ టెస్ట్ ఎప్పుడు ఇంతేనండి కదా. ఎందుకు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు కాన్ఫిడెంట్ కదా, చాలు నాకొద్దు గెటప్ టెస్ట్ ఎప్పుడు. ఓకే బాబు మీరు చెప్పండి మంచి రోజు, ఓకే అయిపోయింది అంతే అండి. దానికి మించి అసలు ఎక్కడ డిస్కషన్ కూడా లేదు, వెళ్ళిపోయాం. సో అప్పుడు ఏంటంటే గురువుగారు ఇలాంటిది అద్భుతంగా చేయగలం, ఎందుకంటే మనకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా కూడా గురుగారు చేసేటప్పుడే నాకు ఐడియా ఉంది గురుగారు, ఇది డబ్బుతో కాదు మనసుతో చేయాలి. ఇది డబ్బుతో కాదు, ఇది మనుషుల మనసులోకి వెళ్ళాలి. ఇది డబ్బు కాదు, ఇది అందరికీ చేరాలి. ఇదే కాన్సెప్ట్ గురుగారు. అందుకనే ఈ సినిమాలో దైవత్వమే కాదు ధర్మం అంటే ఏంటో చెప్పాను. మన దేశం ఎలాంటి గొప్ప దేశమో చెప్పాము. మనల్ని ఎవరు ఈ రోజు వరకు గురుగారు మీరు చెప్పారు, వారు లెటర్ గురించి చెప్పారు 1850ది. నేను ఇంక అంత ముందు నుంచి వచ్చాను గురుగారు. అసలు మన రాజులేంటి, మన రాజ్యాలేంటి, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళని ఎవరు జయించలేక ఎలా విడగొట్టారు, అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దీనిలో కరెక్ట్ చెప్పించాను గురుగారు. అది